ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీ టాకీస్ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ విగ్రహ స్థాపన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెర్రబల్లి రఘునాథ్ పాల్గొని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మంచిర్యాల పట్టణంలో ఛత్రపతి శివాజీ విగ్రహ స్థాపన కోసం గత 5 సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు అధికారులు అనుమతి ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని రఘునాథరావు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శివాజీ విగ్రహ స్థాపనకి అనుమతి ఇచ్చి లక్ష్మీ టాకీస్ చౌరస్తాకి శివాజీ చౌక్గా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కన్నకంటి రవీందర్, బోయిని హరికృష్ణ, కిరణ్, మున్నా రాజా సిసోడియా, పెద్దపల్లి పురుషోత్తం, ఆకుల అశోక్ వర్ధన్, మోటూరు కిరణ్, వంగపల్లి వెంకటేశ్వరరావు, అమీర్ శెట్టి రాజ్ కుమార్, చిరంజీవి, బెల్లంకొండ మురళి తదితరులు పాల్గొన్నారు. शिवाजी महाराज की जय। भाई जय। जय भवानी, जय शिवाजी, जय शिवाजी, जय भवानी, शिवाजी महाराज की जय। शिवाजी आशयाలను కొనసాగిద్దాం శివాజీ జై భవానీ. శివాజీ महाराज गणपति भूपति प्रजापति सुवर्ण रत्न श्रीपति अष्टावधान जागृत अष्ट प्रधान देशित न्यायालंकार मंडित शस्त्र शास्त्र पारंगत राजनीति धुरंधर प्रौढ़ प्रताप पुरंदर क्षत्रिय कुलावतंस सिंहासनाधीश्वर राजाधिराज योगीराज छत्रपति शिवाजी महाराज के जय। श्री श्री छत्रपति शिवाजी महाराज के जय। ओम नमो पार्वती पते हर हर महादेव। छत्रपति शिवाजी महाराज की जय। छत्रपति शिवाजी महाराज की जय। जय भवानी, जय भवानी, वीर शिवाजी, जय भवानी, वीर शिवाजी, जय भवानी, वीर शिवाजी, जय भवानी, वीर शिवाजी। ఎవరన్నా పూలు లేని వాళ్ళు ఉంటే ఏంటి? ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా హిందూ బంధువులకు అందరికి కూడా ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మనమందరం కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏదైతే హిందూ సామ్రాజ్యం యొక్క స్థాపన కొరకు మరాఠా యోధుడు తన సాహసము, తన ధైర్యము అన్ని రంగాలలో కూడా అంటే తన వ్యూహము యుద్ధం గెలవడంలో ఏదైతే మొఘల్ సామ్రాజ్యంపై ఏదైతే శివాజీ గారు పోరాటం చేసిర్రో వారిని ఈరోజు మనం అందరం కూడా గుర్తు తెచ్చుకుంటూ శివాజీ గారు దేని కొరకైతే పోరాటం చేసిండ్రో అన్ని వర్గాలను ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము అన్ని వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందేలాగా అన్ని వర్గాల కొరకు పనిచేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము. అయితే ఈ శివాజీ జయంతి సందర్భంగా మన మంచిర్యాలలో మన జిల్లా కేంద్రంలో శివాజీ విగ్రహం లేకపోవడము చాలా బాధాకరము. హిందూ సంఘాలన్నీ కూడా దాదాపు 5 సంవత్సరాల నుంచి మంచిర్యాల పట్టణంలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడానికి కలెక్టర్ ఆఫీస్కి ఇప్పటికే ఒక 10-20 సార్లు పోయి ఉంటారు. ఎమ్మెల్యే దగ్గరికి, చైర్మన్ల దగ్గరికి, మున్సిపల్ కమిషనర్ల దగ్గరికి, నేషనల్ హైవే అథారిటీస్ దగ్గరికి ఇట్లా ఒక 5 సంవత్సరాల నుంచి హిందూ సంఘాలు మంచిర్యాల వాళ్ళ యొక్క కోరిక, వాళ్ళ యొక్క ఆకాంక్ష ఇక్కడ పెద్ద శివాజీ విగ్రహం పెట్టాలని. గతంలో ఉన్న కలెక్టరు అక్కడ వెంకటేశ్వర టాకీస్ చౌరస్తా గాని, బెల్లంపల్లి చౌరస్తా గాని అడిగితే అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, లక్ష్మీ టాకీస్ చౌరస్తాలో పెట్టుకోమని గతంలో ఉన్న కలెక్టరు చెప్పడం జరిగింది. చెప్తే ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. కలెక్టరు ఆదేశాలన్నీ రెడీ అయి
మున్సిపాలిటీ నుంచి హైవేస్ నుంచి అందరి నుంచి కూడా ఎన్ఓసి తీసుకొని కలెక్టర్ ఆదేశాలు రెడీ చేసే టైంకి కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయినరు. కొత్త కలెక్టర్ వచ్చారు. కొత్త కలెక్టర్ వచ్చి మళ్ళా కథ అంతా మొదటికి వచ్చింది. మేము కోరేది ఒకటే, ఇక్కడ లక్ష్మీ టాకీస్ చౌరస్తా యొక్క పేరు మార్చాలి. దీని పేరు శివాజీ చౌక్ అని అధికారికంగా పెట్టాలి. ఇక్కడ ట్రాఫిక్ కి ఇబ్బంది కలగదు. గతంలో ట్రాఫిక్ గురించి మాట్లాడారు, ఇప్పుడు ఐలాండ్ల నిర్మాణం చేపట్టారు. ఈ లక్ష్మీ టాకీస్ ఈ శివాజీ చౌక్ ల ఏదైతే ఐలాండ్ ఉందో ఆ శివాజీ చౌక్ ల ఐలాండ్ లో విగ్రహం ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇస్తే మంచిర్యాల పట్టణంలో ఉన్న హిందూ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ శివాజీ విగ్రహం ఏర్పాటు చేస్తాము. కనుక దీన్ని అధికారులు ఇంకా దీన్ని ఆలస్యం చేయకుండా ఒకరు ఇంకొకరి మీద చెప్పకుండా వెంటనే దీనికి పర్మిషన్స్ ఇస్తే ఇక్కడ శివాజీ చౌక్ లా శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడానికి హిందూ సంఘాలన్నీ కూడా రెడీ ఉన్నాయి. వాళ్ళ కోరికను నెరవేర్చాలని ప్రభుత్వ అధికారులందరినీ కూడా కోరుతున్నాను. మళ్ళొకసారి మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శివాజీ జయంతి శుభాకాంక్షలు. మన మంచిర్యాల పట్టణంలో లక్ష్మీ టాకీస్ చౌరస్తాలో గల శివాజీ జయంతి ఉత్సవాలు శివాజీ విగ్రహ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మంచిర్యాలలో ఉన్నటువంటి హిందూ బంధువులు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన మంచిర్యాలలో గత 5 సంవత్సరాల నుంచి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క విగ్రహ స్థాపన కోసం శివాజీ విగ్రహ సాధన సమితి ఆధ్వర్యంలో అనేక సార్లు అధికారులను విన్నవించడం జరిగింది. గత ఎమ్మెల్యేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేను కూడా మనము పలుమార్లు అడగడం జరిగింది. ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి స్పందన లేకుండా ఈ శివాజీ విగ్రహం పెడతామంటే వారికి ఎందుకు భయం అవుతుందో మాకు అర్థం కావట్లేదు. ఎన్నో సార్లు కూడా అందరి అధికారులను వేడుకోవడం జరిగింది. ఇక్కడ మంచిర్యాలలో శివాజీ విగ్రహం ఎట్టి పరిస్థితుల్లో స్థాపించడానికి మాకు పర్మిషన్ ఇవ్వాలని అనేక మార్లు కోరినా కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారి దృష్టికి తీసుకోవడం జరిగింది. దయచేసి ఈ మన స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యులు గౌరవనీయులు ప్రేమసాగరరావు వారు శివాజీ విగ్రహ స్థాపన కోసం ప్రత్యేక దృష్టి సాధించి మంచిర్యాల నగరంలో అనేక రకాల అభివృద్ది చేస్తున్నారు. మీరు ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి కోసం మేము ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఎవరు కూడా దాన్ని సహకరించడం లేదు. ఈ మీడియా ముఖంగా గౌరవనీయులు ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారిని కోరడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు శివాజీ విగ్రహం కోసం మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. కలెక్టర్ గారిని వారు కూడా మా మున్సిపల్ కమిషనర్ గారిని అందరిని కోరడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ సర్వే చేసి మాకు ఇక్కడ స్థాపించడానికి కూడా వాళ్ళు అనుమతులు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ స్థాపించడం కోసం ఎవరు రాజకీయ పక్షాన వీరు అందరూ కూడా దీనికి వ్యతిరేకిస్తున్నారు. శివాజీ అంటే అందరి వాడు, ఒక కాంగ్రెస్ కో, ఒక బీజేపీకో, ఒక టీఆర్ఎస్ పార్టీకో కాదు. ఇది హిందువులకు సంబంధించిన శివాజీ మహారాజ్. ఇప్పుడు మనం హిందువులుగా బొట్టు పెట్టుకుని ఉన్నామంటే శివాజీ ఒక కృషి వల్ల హిందూ సామ్రాజ్యం స్థాపించడం వల్లే మనము ఈ శివాజీ యొక్క ఈ జయంతి చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా మంచిర్యాల పట్టణ, మంచిర్యాల జిల్లా అధికారులు కూడా స్పందించి శివాజీ విగ్రహం పెట్టడానికి పర్మిషన్ కూడా మాకు ఇవ్వాలి. మీరు ఎట్టి పరిస్థితులు ఇయ్యలేకుండా కూడా మేము నిరాహార దీక్ష అయినా అమర నిరాహార దీక్ష అయినా సాధించుకుంటామని అందరి సహకారంతో అన్ని కుల సంఘాలతో కలిసి మేము విగ్రహ స్థాపన కోసం ఈ పెట్టడం సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా దీన్ని సహకరించాలని కోరుతున్నాం.